మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీవారి ఆలయం వద్ద ఓ పాలక మండలి సభ్యులు వ్యవహరించినటువంటి తీరు విమర్శలకు దారితీస్తోంది. ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ నిన్న ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపలకు వచ్చేటువంటి సమయంలో ముఖద్వారం వద్ద ఆలయ తలుపులు తెరవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి బాలాజీని కోరారు. కాకపోతే పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సార్ ఈ తలుపులు తెరవడం కుదరదు, మీరు బయోమెట్రిక్ ద్వారా బయటికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని మాత్రం ఆయనతో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ అతనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగివి, ఫస్ట్ బయటికి పోరా అంటూ అతనిపైన దుర్భాషలాడాడు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా సార్ అనే విషయాలు చెప్పాడు. కాకపోతే ఆయన అదే తరహాలోనే ఆయన పైన ఫైర్ అవ్వడము, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి పంపించండి ఇతన్ని, అసలు ఎవరు ఇక్కడ పెట్టింది అనే విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ అతనిపైన పూర్తిగా విరుచుకుపడినటువంటి పరిస్థితి. దీంతో అక్కడే ఉన్నటువంటి విజేఓ నరేంద్ర అతనికి సర్ది చెప్పి బయటికి తీసుకొని వచ్చారు. అయితే పాలక మండలి సభ్యులు అతనిపైన వ్యవహరించినటువంటి తీరుపైన ఇప్పటికే టీటీడీ ఉద్యోగ సంఘాలు కావచ్చు, అటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏదైతే పాలక మండలిలో కొన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారిని కూడా ఈ ఒక పాలక మండలిలో నియమిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు కావచ్చు, అంటే ప్రజాప్రతినిధులకి సరైనటువంటి దర్శన సౌకర్యాలు, అదే రకంగానే వెసులుబాట్లు, అక్కడ జరిగేటువంటి కైంకర్యాలకు సంబంధించి కొంత సలహాలు సూచనలు ఇస్తారనేటువంటి ఒక ఆలోచనతో ఏపీ ప్రభుత్వం కూడా ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా అక్కడ పాలక మండలిలో చేరుస్తూ ఉంటుంది. కాకపోతే ఇలా వ్యవహరించినటువంటి తీరు చూస్తే అక్కడ ఆయన వీఐపీ లాగా వచ్చి ప్రోటోకాల్ దర్శనానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించడము, అదే రకంగానే అక్కడికి భక్తులు చూస్తుండగానే ఆయన ఈ రకంగా ప్రవర్తించడం పైన విమర్శలకు దారితీస్తుంది. దీనిపైన ఏదైతే టీటీడీ ఉద్యోగ సంఘాలు కూడా ఫైర్ అవుతున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పై అధికారులు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే పనిచేస్తారు. కాకపోతే ఇలా ఒక పాలక మండలి సభ్యులయ్యండి ఆయన పెట్టినటువంటి రూల్స్ ప్రకారమే అక్కడ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటే ఇలా దుర్భాషలాడడము, ఆ ఉద్యోగి పైన లేనిపోని మాటలు మాట్లాడడము, అది కూడా శ్రీవారి ఆలయం ముందే అతను ప్రోటోకాల్ పాటించట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ తనకి ఈ రకంగా అవమానం జరిగిందని చెప్పి అతను పెద్ద ఎత్తున అక్కడ మాట్లాడడం పట్ల తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనే టీటీడీ ఉద్యోగ సంఘాలు కూడా ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నాయి. ఇలా పాలక మండలి సభ్యుడు పూర్తిగా దుర్భాషలాడినటువంటి తీరు కావచ్చు, అంటే అక్కడ వ్యవహరించినటువంటి సందర్భం మీద వాళ్ళంతా కూడా చర్చించుకొని ఖచ్చితంగా అతన్ని పాలక మండలి నుంచి తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఒక పాలక మండలి సభ్యులు అనేది ఖచ్చితంగా ఏదైతే పాలక మండలి సమావేశాలు జరిగేటప్పుడు టీటీడీలో చేపట్టాల్సినటువంటి సంస్కరణలు కావచ్చు, లేదంటే దైవిక విషయాలకు సంబంధించి, లేదంటే శ్రీవారి కైంకర్యాలకి సంబంధించి భక్తులకు అందాల్సినటువంటి సౌకర్యాలు, ఆ విషయాలపైన పూర్తిగా వీళ్ళ సలహాలు సూచనలు అనేది తీసుకుంటూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉండేటువంటి పాలక మండలి సభ్యులకి సగానికి పైగా టీటీడీలో ఏం జరుగుతోంది, అసలు అక్కడ జరిగేటువంటి కైంకర్యాలకు సంబంధించి ఆగమ శాస్త్రం గురించి, అదే రకంగానే భక్తులకు అందాల్సినటువంటి సౌకర్యాల గురించి ఏమాత్రం తెలియదు. కేవలం అక్కడికి రావడము, వీఐపీ లాగా అక్కడ ఒక హోదా పొందడము, ప్రోటోకాల్ దర్శనాలు పొందడము, అదే రకంగానే వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సిఫార్సు లేఖలు ఇవ్వడము, వాళ్ళకి దర్శనాలు కల్పించడం, ఇదే వ్యవహారం అనేది కొంతమంది పాలక మండలి సభ్యుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ వల్ల టీటీడీకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, సూచనలు ఏమీ లేవు, సలహాలు ఏమీ ఉండవు. కాకపోతే కేవలం అలంకారప్రాయంగా మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ హోదాని అనుభవిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇలా వచ్చినప్పుడల్లా వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనము, దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళకంతా సలాం చేయాల్సినే అన్నటువంటి విషయాలు కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి ఓ పొలిటికల్ పార్టీ లీడర్, బీజేపీ నేత ఏదైతే నరేష్ కుమార్ అనేటువంటి ఈ పాలక మండలి సభ్యులు వ్యవహరించినటువంటి తీరుపైన ఇప్పటికే అనేక విమర్శలు దారితీస్తోంది. కాబట్టి అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం, అదే రకంగానే అటు బీజేపీకి సంబంధించి
నుంచి కూడా ఆయన కీలకంగా ఉన్నాడు కాబట్టి బీజేపీ కూడా దీనిపైన ఎలా స్పందించబోతోందనే దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. కాకపోతే ఉద్యోగ సంఘాలు మాత్రం ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు అనేది అక్కడ విధులు నిర్వహిస్తుంటారు, పై అధికారులు చెప్పినటువంటి విధంగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అదే రకంగానే శ్రీవారి ఆలయంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళు చాలా అలర్ట్గా అనేది ఉంటుంది. పై వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే అక్కడ విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ రకంగా గొల్లమండపంకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఆ ఒక్క గేటును తీయమని చెప్పి అక్కడ ప్రెజర్ చేయడము, ఆ ఉద్యోగి లేదు సార్ ఇలా పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను, ఇది తీయడం కుదరదని ఒక మాట చెప్పినందుకే ఇలా మాట్లాడడము, ఆ ఉద్యోగి పైన ఇలా విరుచుకుపడడం పైన పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. దీనిపైన ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి, అదే రకంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పొచ్చు.